మేషరాశిలో జన్మించినటువంటి వారికి ఈ పరాభావనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రధానంగా ఏలిన నాటి శని ప్రభావం అనేటువంటిది ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా ఉంటుంది. కాబట్టి ఏలిన నాటి శని ప్రభావం అనగానే భయపడాల్సినటువంటి పని లేదండి. ఎందుకంటే కర్మదోషం అనేటువంటిది తొలగిపోతుంది. మీరు చేసే ప్రయత్నంలో ఆటంకాలని మాత్రమే సూచిస్తుంది తప్ప ఇబ్బందుల్ని, కష్టాలని, నష్టాలని సూచించదు. కాబట్టి ఈ మేషరాశి వారికి 12వ స్థానంలో ఉన్నటువంటి శని ప్రభావం వలన అడ్డంకులు మాత్రమే కలిగి మిమ్మల్ని కాస్త ఫలితాన్ని ఇవ్వడంలో ఆలస్యం చేస్తుంది అనే విషయాన్ని గమనించుకోవాలి. ఇక గురుగ్రహ ప్రభావం మే 31వ తారీఖు వరకు గురువు మిథున రాశిలో సంచారం చేస్తూ ఉండడం. ఈ కాలం మార్చి 19 నుంచి మే 31వ తారీఖు వరకు ఉన్నటువంటి కాలం ఏంటంటే కాస్త జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కాలం. అంటే నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. తద్వారా ఆ పరిచయస్తులు లేదా సోదర సోదరీమణుల మధ్య చిన్నపాటి పొరపచ్చాలు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యముగా ఈ యొక్క గురు ప్రభావం వలన ప్రధానంగా అనుకోని సంఘటనలు ఈ మార్చి నుంచి మే 31వ తారీఖు వరకు ఎదురవుతాయి. కాబట్టి మానసికంగా సిద్ధంగా ఉండి వాటిని ఎదుర్కొనే ప్రయత్నము స్వయం కృషితో ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వారు చేసుకున్నట్లయితే చాలా శుభ ఫలితాలు పొందుతారు. ఇక జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు గురువు కర్కాటక రాశిలో సంచారం చేస్తున్నటువంటి ఈ కారణం చేత ప్రధానంగా అర్ధాష్టమ గురు ప్రభావం కావున చాలామందితో విభేదాలు, ముఖ్యంగా గృహ నష్టము, ఆస్తి నష్టము, వాహన నష్టము అనేటువంటిది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మరీ ముఖ్యంగా జాతకరీత్యా చేస్తున్నటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఈ యొక్క జూన్ 1వ తారీఖు నుంచి అక్టోబర్ 31వ తారీఖు వరకు మేషరాశిలో జన్మించినటువంటి వారు ఎదుర్కోక తప్పదు. ఈ సమయంలోనే వాతావరణంలో అనగా మీ యొక్క సంబంధించినటువంటి గృహ వాతావరణంలో మార్పులు కలుగుతాయి. అనగా గృహాన్ని బదిలీ చేయడం కానీ, లేదా వేరే ప్రాంతాలకి బదిలీ అవ్వడం కానీ, లేదా ఉన్న ఇంటి నుంచి వేరే చోటికి మారడం కానీ, ఉన్న ప్రదేశం నుంచి వేరే చోటికి ప్రదేశానికి మారడం కానీ జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే మరి ఈ మేషరాశి వారికి ఇటు శని ప్రభావము, ఇటు గురువు కూడా అనుకూలంగా లేని కారణం చేత మరి ఎప్పటి మంచి శుభ ఫలితాలు కలుగుతాయని ఆలోచిస్తే ప్రధానంగా వచ్చే సంవత్సరం జనవరి 24 నుంచి ప్రధానంగా అంటే ఈ సంవత్సరమే అక్టోబర్ 31 నుంచి జనవరి 24వ తారీఖు వరకు సింహరాశిలో సంచారం చేస్తుంటాడు. అంటే నవంబర్, డిసెంబర్, జనవరి అనగా 2.5 నెలల పాటు, దాదాపుగా 3 నెలలు వేసుకోవచ్చు. ఈ 3 నెలల పాటు అనుకూలమైనటువంటి కాలం ఈ సింహరాశిలో సంచారం చేస్తున్నటువంటి కారణం చేత ప్రధానంగా ఈ సమయం మీకు అత్యంత యోగ కాలంగా ఉంటుంది. చేసేటువంటి వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అన్ని విధాలుగా గురు అనుగ్రహం ఉండడం. ఎందుకంటే నవగ్రహాల్లో అత్యంత శుభకరుడు గురువు. ఇటువంటి గురువు అనుగ్రహం మీకు సంపూర్ణంగా ఉండడం ఈ కారణం చేత ఈ సమయం మాత్రం అనుకూలంగా ఉంటుంది.